రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో ఉగ్ర లింకులు కలకలం రేపాయి. ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ కేసులో విజయవాడలోని సీఎంఎం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మద్ రెహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మిర్జా సోహెల్ బేగ్కు రిమాండ్ విధించింది ధర్మాసనం. ఏప్రిల్ 6 వరకు రిమాండ్లో ఉంచాలని నిర్ణయించింది న్యాయస్థానం. రైట్, ఇక విజయవాడలో ఉగ్ర లింకులు కలకలం రేపుతున్నాయి. ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేయడంతో ఒక్కసారిగా ఈ అంశం చర్చకు దారితీసింది. ముగ్గురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విజయవాడలోని సీఎంఎం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మద్ రెహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మిర్జా సోహెల్ బేగ్కు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 6 వరకు రిమాండ్లో ఉంచాలని నిర్ణయించింది న్యాయస్థానం. మొత్తంగా ఉగ్ర మూలాలు విజయవాడలో బయటపడటంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి. సో ఏం జరుగుతుందో అన్న భయాందోళన అయితే వారిని వెంటాడుతుంది. రైట్, ఇక ఉగ్రమూలాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చూస్తున్నాం విజయవాడలో ఉగ్ర లింకులు కలకలం రేపుతున్నాయి. మొత్తంగా ఇంటెలిజెన్స్ అధికారులు అయితే మెరుపుదాడులు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అంటే వంశీ, ఈ కేసులో సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా ఒకేసారి నిన్న ఉదయం 10 గంటలకు రైడ్ చేయడం, నిన్న సాయంత్రం వరకు తమ ఈ ముగ్గురు ఇళ్లలో ముఖ్యంగా చూసుకుంటే షరీఫ్, అదేవిధంగా సోహెల్, డానిష్, ఈ ముగ్గురు యువకుల ఇళ్లలో సోదాలు చేయడం, అక్కడ కొన్ని ఉగ్రవాదానికి సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించిన పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి పూర్తిగా వాళ్ళని విచారించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు వాళ్ళని విచారణ అనంతరం కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో కీలకంగా ఈ ముగ్గురు కాకుండా ఒక మహిళ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మరో 10 మంది ఉన్నట్టుగా కూడా పోలీసులు ధృవీకరించారు. అయితే ముఖ్యంగా ఈ ముగ్గురిని ప్రస్తుతం అదుపులో తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. వచ్చే నెల 6 వరకు రిమాండ్లో ఉంచిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఐఏ ఈ కేసు టేకప్ చేస్తున్న నేపథ్యంలో, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఎన్ఐఏ ఇప్పుడు నెక్స్ట్ టేకప్ చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఒక పక్కన ఇది చూసుకుంటే మరో పక్కన ఈ ముగ్గురు సంబంధించి షరీఫ్ కానివ్వండి, అదేవిధంగా ఈ ముగ్గురికి సంబంధించి తల్లిదండ్రులు కూడా మరో ఫైల్ కూడా ఇప్పటికే కోర్టు దృష్టికి ఫైల్ చేయడం జరిగింది. తమ పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిన మాట వాస్తవమే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇటువంటి కేసులు పెడతారా అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఈ కేసు ప్రస్తుతంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం ఒకేసారి రావడం, గత కొద్ది రోజుల నుండి వీళ్ళు ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టులు పెడుతూ దానికి లైకులు చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని పోస్టులని వాళ్ళ ఫ్రెండ్స్కి, అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తులకు పంపించడం, అదేవిధంగా బయట దేశాల నుండి ఉగ్రవాదుల సంస్థల నుండి వచ్చే పోస్టులకు లైకులు చేయడంతో ఈ కేసు మరింత బలపడిందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఈ ముగ్గురిని అయితే ప్రస్తుతం 6వ తారీఖు వరకు రిమాండ్ విధించారు. అయితే ఆ తర్వాత ఈ విచారణ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, ఇంకా దర్యాప్తు చేయాల్సిన విషయం ఉంది. కాబట్టి దీన్ని ఎన్ఐఏ టేకప్ చేస్తుందా, లేదంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళే టేకప్ చేస్తారా, స్థానిక పోలీసులే టేకప్ చేస్తారా అనేది చూడాలి. ఏదేమటికి కొంతవరకు విజయవాడలో ఉగ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అది కూడా ఇంచిపేట ప్రాంతంలో ఈ యువత ఒక ఇంట్లో పైన కూర్చొని ఒక సిస్టమ్ ద్వారా పూర్తిగా ఈ ఉగ్రవాదానికి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, అదేవిధంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోస్ పూర్తిగా కలకలం రేపింది. దీంట్లో వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనేది కూడా విచారణ అనంతరం చెప్తామని కూడా ఒక పక్కన పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కోర్టుకి 1 గంట సమయంలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని 6వ తారీఖు వరకు రిమాండ్ విధించారు అని